హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. నేను హైదరాబాద్లో అమ్మవారి గుడి మైసమ్మ తల్లి గుడి చూసిన తర్వాత సిటీలోకి వెళ్ళేటప్పుడు, అమ్మవారి గుడి నుంచి మళ్ళీ సిటీలోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక సత్యనారాయణ స్వామి గుడి చూశానండి. ఆ గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే, మధ్యలో సత్యనారాయణ స్వామి ఉంటే ఆయనకి రైట్ సైడ్ శివయ్య ఉన్నాడు, అంటే శివలింగం. లెఫ్ట్ సైడ్ ఏమో అమ్మవారి గుడి ఉంది. అంటే ఒకే ప్రాంగణంలో ఉన్నాయి ఈ ఆలయాలు, ఈ టెంపుల్స్ చాలా బాగున్నాయి. ప్రశాంతమైన వాతావరణం, చూడ్డానికి కూడా చాలా బాగుంది. అసలు ఎంత మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఇలాంటి వాతావరణం, అంటే నాకు చాలా నచ్చింది. ఒకసారి మీకు కూడా అవకాశం ఉంటే అమ్మవారి గుడిని చూడండి. మైసమ్మ తల్లిని దర్శించుకుని రిటర్న్లో సిటీలోకి వచ్చేటప్పుడు మళ్ళీ ఈ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కూడా దర్శించండి. అక్కడ వ్రతాలు అవి చేస్తారు చక్కగా. మేము వెళ్ళినప్పుడైతే మధ్యాహ్నం అయింది కాబట్టి 12 దాటిపోయింది మేము రిటర్న్ అయ్యేసరికి. అందుకని పెద్దగా ఆలయంలో ఎవరూ లేరు, పంతులు తప్ప. అక్కడికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని శివయ్యను ప్రసాదం తీసుకుని మేము రిటర్న్ అయిపోయాము. చాలా బాగుంది. టైం ఉంటే ఇంకొక గుడి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము. ఈ 2 ఆలయాలు అయితే మాత్రం దర్శించాము. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.